దళిత బంధు రెండో విడత నిధుల విడుదలకు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు చిత్రపటాలకు ఇల్లంతకుంట మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎన్నుకుని మొదట విడత దళిత బంధు విడుదల చేసినప్పటికీ రెండో విడత దళిత బంధు ఎన్నికల సందర్భంగా నిలిపివేయడం జరిగింది. తదుపరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల యొక్క రెండో విడత నిధులను విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దళితుల పక్షాన ఉన్న కాంగ్రెస్ పార్టీ దళితులకు రెండు విడతల నిధులు విడుదల చేయాలి అంటూ సర్క్యులర్ జారీ చేయడం పట్ల ఇల్లంతకుంట మండల కేంద్రంలోని దళిత సంఘాల నాయకులు గురువారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దళిత బంధుకు సంబంధించిన విషయంపై ఈరోజు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్య సభ్యునికి పాలాభిషేకం చేయడం జరిగినది. హుజూరాబాద్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి దళిత బంధు విషయంలో ఫస్ట్ విడతగా 5 లక్షల రూపాయలు విడుదల చేసి సెకండ్ విడతలో భాగంగా అప్పుడు ఎలక్షన్ టైంలో రెండో విడతను ఆపించిన వ్యక్తి హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు. ఏదో దళితులపై ఎంతో ప్రేమ ఉన్నదని చెప్పేసి ఈరోజు ప్రతి మీటింగ్లోనూ ప్రతి సోషల్ మీడియాలోనూ దళితులపై ప్రేమ చూపిస్తున్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు దళిత బంధు రెండో విడత ఆపు చేసింది. ఒడితల ప్రణవన్న వారికి ఈరోజు దళిత బంధు విడుదల చేయడంలో ప్రతి గ్రామాన పల్లెన దళితులందరూ వచ్చి ఇవాళ ఎస్సీ సామాజిక వర్గాలందరూ వచ్చి ఇవాళ అనేక వినతి పత్రాలు ఇస్తే మా సోదరుడైన ప్రణవ్ బాబు గారికి ఇవాళ అవి తీసుకెళ్ళి ముఖ్యమంత్రిని మంత్రులను ఒప్పించి ఇవాళ దళిత బంధు తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించండి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఒడితల ప్రణవ్ గారు చొరవతో ఇలా మంత్రిని ముఖ్యమంత్రిని కలిసి దళిత బంధు శాంక్షన్ అయ్యేటట్టు చూసిర్రు.